గతం నుంచి మాట్లాడుకుంటుంది ఒకటే, ఫేక్ బాబాలు. హ్మ్. వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ క్లయింట్లు అంటే ఒక బాధతో వస్తుంటే వాళ్ళని వశీకరణ చేసుకోవడం కానీ వాళ్ళని ఫిజికల్గా యూస్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కేసెస్ చాలా లోపల జరుగుతున్నాయి. కొంతమంది బయటకు కూడా వస్తున్నారు. వీటిపైన ఏం మాట్లాడతారు? నా దగ్గరికి వచ్చే డివోటీస్ కూడా చాలామంది చెప్తూ ఉంటారు. పూనకాలు వచ్చిన వాళ్ళు చాలామంది జెంట్స్ దగ్గర వెళ్ళి దీక్షలు తీసుకున్నప్పుడు మమ్మల్ని అలా చేశారు, ఇలా చేశారండి, మేము మోసపోయాము అని చెప్తూ ఉంటారు. ఏంటంటే ఎవరు సాధన చేసేవాళ్ళు వాళ్ళ సాధనలు చేసుకుంటూ ఉంటారు. ఎవరి ప్రొటెక్షన్ వాళ్ళదే. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి అంటుందా, లేకపోతే మేము ప్రొటెక్షన్ ఇస్తామని అంటుందా? ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోండి, ఏదైనా సమస్య వస్తే మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అంటారు. అదేవిధంగా ఏంటంటే తంత్రంలో కూడా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి.